బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ధర్మాసనం తీర్పుపై స్పందించిన ప్రధాని ఆర్టికల్ 370 పై భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమైనదని సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రధాని దూరదృష్టితో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ వెలువరించనుంది. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ధర్మాసనం తీర్పుపై స్పందించిన ప్రధాని ఆర్టికల్ 370 పై భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమైనదని సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రధాని దూరదృష్టితో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు.
ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కి చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ వెలువరించింది. Please, sir. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ధర్మాసనం తీర్పుపై స్పందించిన ప్రధాని ఆర్టికల్ 370 పై భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమైనదని సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రధాని దూరదృష్టితో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 పై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ తెలియజేస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక ఇది ఈరోజు చూసుకున్నట్టుగైతే సుప్రీంకోర్టు ధర్మాసనం, ముఖ్యంగా జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం సంచలనాత్మకమైన తీర్పు ఇది. మరి ఈ ఆర్టికల్ 370 రద్దు సంబంధించి రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం సరైనదని చెప్పేసి ధర్మాసనం పేర్కొంది. మరి అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై అక్కడ ప్రభుత్వానికి అంతర్గత ప్రజా సార్వభౌమాధికారం లేదని కూడా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎలా సమాన హక్కుల్ని పొందుతున్నారు, అదే రకమైన హక్కులను కూడా ఇక జమ్మూ కాశ్మీర్ ప్రజలకి అందాలంటే ఆర్టికల్ 370 రద్దు చేయాల్సిందని చెప్పింది. అయితే ఈ విషయంలో రాష్ట్రపతి నిర్ణయాన్ని సమర్థిస్తూనే సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సంచలనాత్మకమైన తీర్పు. ఈ తీర్పుతో ఇక ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ప్రజలకి మంచి, అంటే అందరితో పాటు దేశవ్యాప్తంగా కూడా అందరితో పాటు సమాన హక్కులు లభిస్తాయని చెప్పేసి కూడా ఆర్టికల్ 370 రద్దు ద్వారా, సంచలనాత్మకమైన తీర్పు ద్వారా ప్రజలకు, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మంచి జరగబోతుందని చెప్పేసి తెలుస్తోంది. అండ్ రామకృష్ణ, ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంటే ప్రజలకు వాటిల్లే నష్టం ఎలాంటిది? అండ్ ఆర్టికల్ 370 ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది? హలో రామకృష్ణ, యువర్ ఆన్ లైవ్. ఆర్టికల్ 370 ఉంటే ప్రజలకు వాటిల్లే నష్టం ఏంటి? ఎందుకని దాని మీద ఇంత రచ్చ జరుగుతోంది? అంటే ఆర్టికల్ 370 ఉండటం వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఏంటి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ మనతో లైవ్ లో ఉన్నారు. వెంకట్ గారు, ఈ ఆర్టికల్ 370 రద్దు వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? అంటే ఈ ఆర్టికల్ 370 ఉండడంతో అక్కడున్న ప్రజలు, అంటే ఏవైతే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి హక్కులు ఉన్నాయో వాళ్ళకనేది అప్లికబుల్ కావన్నమాట. సో ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేస్తే కామన్ గా మన ఇండియాలో, అంటే మన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఏ విధంగా అయితే ప్రజలకు హక్కులు ఉన్నాయో, అంటే వేరే స్టేట్ లో ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, సో వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే అక్కడ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి ఈ హక్కులు అనేటివి చెల్లుబాటు కావు. సో అందువల్ల 370 ఆర్టికల్ రద్దు చేస్తే వాళ్ళకు కూడా సమానంగా హక్కులు, సమానంగా ప్రొవిజన్స్ అన్ని కూడా అందే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మన ఇండియాలో కూడా అది ఒక పార్ట్ లాగా మిగిలిపోయింది కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఇండియాలో కలుపుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆ టైం రావడం జరిగింది. అదే విధంగా ప్రెసిడెంట్ కి ఆ అధికారం ఉంది. ఇది ఆర్టికల్ 370 అనేది తాత్కాలికమే అనేది సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పడం జరిగింది. హలో ఎస్ రామకృష్ణ, ఆర్టికల్ 370 రద్దుపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?
ఇంకా ఆర్టికల్ ఇప్పుడే సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం వెలువడింది కాబట్టి ఇంకా కొంత సమయం పడుతుంది ప్రజలు. అయితే అపోజిషన్ పార్టీకి మాత్రం అన్హ్యాపీగా ఉంది. మరి ప్రజలు ఏ విధంగా ఉన్నాయని మనకి పేపర్లో తెలిసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ నుంచి వారు పదే పలుసార్లు పిటిషన్ చేస్తే ఏమైనా రద్దు క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే సమస్యలు లేవు. అంటే బెంచ్ అప్రోచ్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాబట్టి కూడా అప్రోచ్ అయ్యే అవకాశం అయితే ఉంది, కానీ వాళ్ళు అప్రోచ్ అవుతారు అని అనుకోవడం లేదు.